టీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజు రోజుకు విమర్శల దాడి తీవ్రం చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన రైతు గర్జనలో రుణమాఫీ సమస్యపై కాంగ్రెస్ గళమెత్తింది. రైతులకు ఒకే విడతలో రుణాలు మాఫీ చేయాలని నిలదీసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. రైతు గర్జన, పోరు గర్జన, విద్యార్థి గర్జన అంటూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వేదికగా టీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడింది. రైతు సమస్యలు, విద్యార్థుల సమస్యల సంగతేంటని ప్రశ్నించింది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని సీఎం చెబుతున్నారని, అంతా బాగుంటే రైతు రుణమాఫీ ఒకేసారి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు ఆ పార్టీ నేతలు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడూ లేని విధంగా పేరుకుపోయాయని, త్వరలో ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీపై సంతకాల సేకరణ చేపడతామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీ పూర్తి చేయాలి. ఏకకాలంలో రుణమాఫీ, ఏకకాలంలో రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు. హోంగార్డు సమస్యలపై కూడా పీసీసీ చీఫ్ స్పందించారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న హోంగార్డులపై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. తెలంగాణలో రైతులు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తమ్. పులిచింతల ప్రాజెక్టు వల్ల ఏపీకే కాదని మేళ్లచెరువు మండలానికి కూడా మేలు జరుగుతుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. కొన్ని వేల ఎకరాలకి నీళ్లు మారే విధంగా పులిచింతల నీటి నుంచి నీళ్లు ఇస్తున్న విషయం గుర్తు చేస్తున్నా. తెలుగులో ఎవరో మాట్లాడుతున్నారు. అమరవరం గ్రామాన్ని నుంచి అదేవిధంగా 5,000 ఎకరాలకి 48 కోట్లతో ఇంకో లిఫ్ట్ పులిచింతల నీళ్ళ నుంచి పూర్తి చేసి నీళ్లు ఇస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. యూపీఏ హయాంలో దేశవ్యాప్తంగా ఒకేసారి రైతు రుణాలు మాఫీ చేశారని, ఇప్పుడు మాత్రం కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో సమస్యలపై పోరాటం కంటిన్యూ చేయాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది.